సో ఫస్ట్ థింగ్ ఈ యొక్క మూమెంట్ దగ్గర లైక్ రుక్ అనేది సాక్రిఫైస్ చేశారు. అలాగే వన్ ఆఫ్ ద రుక్ ఏదైతే ఉందో లైక్ E7 లోకి వెళ్ళి చెక్ డెలివర్ చేసింది. అందులో ఎస్కేప్ ఒక్కసారి రివైజ్ చేస్తాను అంతే. ఓన్లీ ద ఫస్ట్ వేరియేషన్. ఓకే. అండ్ దెన్ కింగ్ సేఫర్ స్క్వేర్కి వెళ్ళిపోయింది. అండ్ దెన్ మళ్ళీ ఒక రిటర్న్ ప్రిపేర్ చేశారు. సో ఓన్లీ ద ఇటువైపు నైట్ ని క్యాప్చర్ చేసుకుని రావడానికి మాత్రం ఛాన్స్ ఉంది కాబట్టి క్యాప్చర్ అండ్ చెక్. మళ్ళీ ఏదైతే సేఫర్ స్క్వేర్ లైక్ A4 లోకి వచ్చి సెక్యూర్ అయిపోయింది. అండ్ దెన్ మళ్ళీ పౌండ్ కి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చింది. అండ్ దెన్ ఎస్కేప్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవడానికి రుక్ A7 లైక్ సింగిల్ మూవ్ లో చెక్మెంట్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ దెన్ బిషప్ వచ్చి బ్లాక్ చేసింది. లైక్ సేమ్ థింగ్ క్యాప్చర్ చేసుకుని మళ్ళీ అలా అటాక్ చేసుకుందామని వచ్చారు. అండ్ దెన్ రుక్ క్యాప్చర్, సేఫర్ స్క్వేర్, పౌన్ అటాక్, పౌన్ క్యాప్చర్, అండ్ దెన్ క్వీన్ తో చెక్ డెలివర్ చేశారు. మళ్ళీ లైక్ ఇక్కడ సేఫర్ స్క్వేర్స్ అన్ని కూడా మెల్లిమెల్లగా తగ్గి ఆపరెంట్ కింగ్ అనేది బ్లాక్ కలర్ కింగ్డమ్ లో నుంచి వైట్ కలర్ కింగ్డమ్ లోకి వచ్చేసింది. లైక్ కంప్లీట్ గా ట్రాప్ చేశారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇలాగా A4 లో లైక్ వైట్ కలర్ క్వీన్ లేదు మీకు ఇచ్చేస్తాను ఇది హోంవర్క్. ఇలా A7 లోకి వచ్చిన తర్వాత బ్లాక్ రిజైన్ చేశారు. వైట్ కంప్లీట్ గా గేమ్ ని విన్ అయింది. సో ఇలాగా యా సో ఇలాగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు లైక్ గేమ్ ని. అండ్ సెకండ్ వన్ న్యూ చాప్టర్. కొత్త స్టడీ ఇక్కడ ప్రిపేర్ చేస్తాను సైడ్ కి. సో ఒకసారి ఈ గేమ్ చూడండి. సో ఈ గేమ్ ని మనం ఫస్ట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఎలాగా ఆపరెంట్ యొక్క మెటీరియల్ ని ఎస్పెషల్లీ ద కింగ్ ని ఆపరెంట్ కింగ్డమ్ నుంచి మన కింగ్డమ్ లోకి ఎలా తీసుకొచ్చాం అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో. సో ఇక్కడ కూడా డికాయ్ అనేది ఎలా పర్ఫామ్ చేసుకుంటాం మనం. అండ్ అలాగే ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు మౌల్డ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మూవ్ NF3 and then NF6. C4, A6. Yeah, and then C4 and then E6. yeah, G3, E6. D5. And the next move it is a G3 and D5. and then D5 it is. And then BG, pawn support on the command. BE7. BG2 BE7. and then B on a E7. And then king side castle for And then kingside castle. yeah, both are castle. B3, A5. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ సెట్ ఓపెనింగ్ ఇది వైట్ సైడ్ నుంచి పర్ఫామ్ చేసింది. అందరు బ్లాక్ నుంచి లైక్ సిమిలర్ గా చూసుకుంటే మీరు అటుగా ఇటుగా కొంచెం ఇటాలియన్ ఓపెనింగ్ లాగానే కనబడుతుంది. ఒక సెట్ మైనర్ మెటీరియల్ యాక్టివేట్ చేసుకుని డెవలప్ చేసుకున్నారు కాబట్టి. అవునా? B3, H5. యా ద నెక్స్ట్ మూవ్ B3, B3 A5. and then A5 and C3, C6. yeah, knight on a C3 and then it is C6. D4 and B, D7. Yeah, in the next move it is D4 and then E2 space ని కంట్రోల్ చేసుకోవడానికి సో పౌన్ అడ్వాన్స్ రాకుండా. అండ్ దెన్ నైట్ B5 లో ఉన్న నైట్ అన్నది B7 లోకి వచ్చింది. సో ఇక్కడ ఐడెంటికల్ నైట్స్ కాబట్టి. Yes. And then queen on E2, B6. QC2 and then next move it's the B6. Yes, sir. Sir, only first variation మనం డిస్కస్ చేసుకుంటాము. అవును. So in the next one and D2. yeah, E
e4 and then bishop on a a6 and then knight d2 and it is a like dubious move like And కొంచెం ఇంట్రెస్టింగ్ మూవ్ మనకి ఇది. సో నైట్ ని అసలు డీటెయిల్ లో ప్లేస్ చేసుకునే థాట్ ఎలా వచ్చిందో సో మనం నెక్స్ట్ అప్కమింగ్ మూవ్స్ లో ఈ నైట్ తో చేసే మూవ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ ఇట్ c5. సో మనకి ఇక్కడ బ్లాక్ కలర్ సైడ్ నుంచి 2 మెటీరియల్స్ ఈ ఒక స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ దెన్ వైట్ సైడ్ ని చూసుకుంటే ఒక మెటీరియల్ మాత్రమే ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. సో బ్లాక్ కి ఇక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఆ అడ్వాంటేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దెన్ c cross d5 sorry e cross d5 and then c cross d4 c5 లో ఉన్న పౌను c5 లో ఉన్న పౌను వెయిట్ e5 లో ఉన్నది నాట్ దిస్ వన్ e cross d5 కదా ఇక్కడ e5 లో ఉన్న పౌన్ ని ఇలా క్యాప్చర్ చేసింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1 2 and 3 okay, sir. త్రీ మెటీరియల్స్ అనేవి e5 సారీ ఆ d5 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటే బ్లాక్ సైడ్ నుంచి 1 అండ్ దెన్ 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ c5 అనే స్క్వేర్ లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసుకోకుండా ఇలాగ e5 లో నుంచి d5 లో ఉన్న మెటీరియల్ క్యాప్చర్ చేశారు. ఇప్పుడు ఆపరెంట్ c cross d4 నైట్ ని థ్రెటన్ చేయడానికి. అండ్ దెన్ నైట్ ఉన్న b5 హియర్ పౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ దెన్ ఒకవేళ నైట్ ఇంకైనా సేఫర్ స్క్వేర్ ఉన్నాయా లైక్ హియర్ లైక్ మళ్ళీ ఓన్ కింగ్డమ్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే. మిగతా అన్ని కూడా లైక్ థ్రెటన్ ఉన్నాయి కదా. ఇక్కడైతే పౌన్ అటాక్ చేసుకుంటుంది. ఇక్కడైతే మనకు బిషప్ టు నైట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ. సో సేమ్ వాల్యూ కాబట్టి పెద్దగా ఇష్యూ ఉండదు. సో మనకి ఇక్కడ నైట్ ని b5 లో ప్లే చేసుకోవడం లైక్ క్వైట్ బెటర్. అండ్ e cross d5 e5 లో ఉన్న మెటీరియల్ d5 లో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ n cross d4 అండ్ దెన్ రుక్ on c8 n cross d4 and then rook c8 rook e1 and then ఈ పౌన్ ని పిన్ చేసింది. అండ్ దెన్ ఇక్కడ డబుల్ పిన్ అయింది. ఇటువైపు నుంచి ఇటువైపు పిన్ అండ్ ఇటు నుంచి ఇటు డబుల్ పిన్ అయింది పౌన్. చేయొచ్చు ఎప్పుడైతే మనకు బిహైండ్ ఉన్న హెవీ వాల్యూ మెటీరియల్ సైడ్ కి జరిగితే అప్పుడు పిన్ ని మనం తీసేయచ్చు. లేకపోతే ఏదైనా ఒక మెటీరియల్ పిన్ మధ్యలో బ్రేక్ చేయాలి. కానీ ఇక్కడ డబుల్ పిన్ అయింది కాబట్టి ఒకేసారి మనం ఆ 2 పిన్స్ ని బ్రేక్ చేసుకోలేము. d4 పడితే d3 q d3 క్యూ ని d3 లో ప్లేస్ చేసుకుంటా అంటారా? ఓకే. సో ఒకవేళ ఫర్దర్ మనం అడ్వాన్స్ మనం క్యాప్చర్ చేసుకుంటే బిషప్ వచ్చేసి మనల్ని క్యాప్చర్ చేసుకుంటుంది కదా. మనమే పిన్ ని ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది ఇంకా హెవీగా. ఒకవేళ మీరు b2 లో ప్లేస్ చేసుకుంటే ఓకే క్వైట్ బెటర్. ఓకే అలా కాకుండా మనం బిషప్ తీసుకొని a3 లో పెట్టచ్చు కదా. ఓకే a3 లో ప్లేస్ చేసుకుంటే పిన్ ఏమవుతుంది కదా. ఆల్రెడీ ఆపోనెంట్ మెటీరియల్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి క్యాప్చర్ చేసేసుకుంటుంది మనం ఈజీగా. మనమే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం బిషప్ ని. ఓకే. అందులో వన్స్ మనకు రుక్ అనేది c8 లో ప్లే చేసిన తర్వాత రుక్ e1 హియర్ పెట్టాను సార్ ఇంకేనా ఆప్షన్ లేదు. రుక్ e1 లైక్ ఏదైతే ఓపెన్ ఫైల్ ఉందో ఓపెన్ ఫైల్ ని కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ దెన్ b5 ఫర్దర్ గా అడ్వాన్స్ అయిపోతుంది. లైక్ అటాక్ చేసుకుంటే ఇంకా ఫర్దర్ గా అటాక్ చేసుకుందామని. ఓపెన్ ఫైల్ కాదు సెమీ ఓపెన్ ఫైల్ సార్. ఇక్కడ వరకు వచ్చాం కదా మనం. సెమీ అంటే హాఫ్ ఏనా సార్? ఇక్కడ వరకు మనకు 5th ర్యాంక్ వరకు యాక్సెస్ ఉంటే సెమీ అంటాం. సో లైక్ 1 స్క్వేర్ వరకు మనకు ఉంటే అయినా ఇది కూడా
అనొచ్చులేండి. సెమీ ఓపెన్ అంటాం. ఆపోనెంట్ మెటీరియల్ అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉంది కదా. అదే సార్. సో సెమీ ఓపెన్ ఫైల్ అనొచ్చు. అండ్ దెన్ బిషప్ ఆన్ b2 అండ్ దెన్ రూక్ ఆన్ e8. బిషప్ b2 హియర్ అండ్ దెన్ వన్స్ ఒకసారి నైట్ ని రిమూవ్ చేస్తే నైట్ తో అటాక్ చేసుకోవడానికి లైక్ ఇలాగా or ఇలాగా అండ్ దెన్ ఇప్పుడు బిషప్ కూడా యాక్టివేట్ అయ్యి అటాక్ చేసుకుంటుంది. సో సార్ మనకు డబుల్ అటాక్ ని ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా కానీ డిస్కవర్ అటాక్ అయినా ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా కానీ సార్ ఇలా లాంగ్ బ్లాక్ రేంజ్ ఇంకా పీసెస్ మంచిగా వచ్చింది సార్ నాకైతే. ఇలా అటాక్ బిషప్ ఆన్ చేసుకునేటప్పుడు b4. బిషప్ ఆన్ b4 b4 ఈ మెటల్ ని పిన్ చేసుకోవడానికి. పిన్ చేస్తే ఇప్పుడు బ్లాక్ చేసిన మనకి ఇంకా పాన్ సపోర్ట్. ఓకే. అండ్ మనకు డబుల్ అటాక్ ని ప్రిపేర్ చేయాలనుకున్నా ఓర్ డిస్కవర్ అటాక్ ని ప్రిపేర్ చేయాలనుకున్నా మనకు లాంగ్ రేంజ్ పీసెస్ ని బ్యాక్ సైడ్ లో ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఫర్దర్ గా ముందు సైడ్ ఉన్న మెటీరియల్ మనకు వేరొక స్క్వేర్ లైక్ అటాక్ చేసుకోవడానికి వెళ్ళినా కానీ ఒక సేఫర్ స్క్వేర్ కి వెళ్ళినా కానీ బిహైండ్ లో ఉన్న మెటీరియల్ అటాక్ చేసుకుంటుంది. సో డబుల్ అటాక్ పెట్టాను సార్. యా. అండ్ ద నెక్స్ట్ వన్ రుక్ అనేది రుక్ అన్న e8. సో ఆల్రెడీ అక్కడ ఓపెన్. ఇప్పుడు బిషప్ అనేది అటాక్ చేసుకోవడానికి ఫర్దర్ గా ముందుకు వస్తే బిషప్ ఇలాగ అటాక్ బిషప్ ఆన్ చేసుకోవడానికి b4 పెడతారు సార్ పక్కా. ఇలా b4 ప్లేస్ చేసుకుంటే రుక్ అనేది కూడా యాక్టివ్ అయిపోతుంది కదా ఇక్కడ సెమీ ఓపెన్ ఫైల్ ని అటాక్ చేసుకోవడానికి. అండ్ క్వీన్ ఓన్ d1 సార్ అర్థం కాలేదమ్మా. సెమీ ఓపెన్ ఫైల్ అవ్వాలి కదా, ఓపెన్ ఫైల్ కదా. అంటే రుక్ తప్ప ఇంకెవరు లేకపోతే దాన్ని మనం ఓపెన్ ఫైల్ అంటాం. మన మెటీరియల్ తప్ప ఇంకెవరు లేకపోతే. ఓకే. అండ్ దెన్ రుక్ ఆన్ e8 and simply we can place the queen on a d1 and b cross c4. Queen b6 and then rook queen ఏదైతే ఉందో b cross wait okay b cross c4 and then సార్ b యాక్చువల్లీ cross ఇంకా c. చెక్ పెట్టాలంటే వైట్ అయితే h7 ని టార్గెట్ చేయాలి. Yeah, bishop on a b6 here and then rook on a b1. సో బిషప్ అనేది ఫర్దర్ గా అటాక్ చేసుకోవడానికి ముందుకెళ్తే బిహైండ్ లో ఉన్న రుక్ అనేది క్వీన్ ని థ్రెటన్ చేస్తుంది. లైక్ డబుల్ అటాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఒక టాక్టిక్. అది చాలా మంచిది. సార్ డబుల్ ఓకే సార్. అలా కాకుండా క్వీన్ డబుల్ గా రిటర్న్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వన్ ఆఫ్ ద బిషప్ తోని మనం చెక్ డెలో చేయడానికి వెళ్ళాం అనుకోండి. సో ఖచ్చితంగా సిక్స్ పెట్టాడు సార్. రుక్ b1 and then d cross c4 కదా. Yeah, in the next move d cross c4 and then rook on a c6 and then rook cross సార్ c6. స్టడీ పేర్ ఏంటి సార్ మీరు పెట్టింది? స్టడీ పేర్ ఇందులో ఎస్ సార్. డికాయ్ అని ప్రిపేర్ చేశాను. డికాయ్ పెట్టారా సార్? యా. ఓకే సార్. అది ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక 64 వరకు యాక్సెస్ ఇస్తుంది స్టడీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఎస్ సార్ పిన్ లో చాలా చేసాం సార్. యా, పిన్ ఉంది, డిఫ్లెక్షన్ ఉంది అండ్ అలాగే ఓవర్లోడ్ ఉంది. 3 చాప్టర్లు అందులోనే ఉన్నాయి కదా, అందుకే అక్కడ హెవీ అయింది. యా ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇన్ ద నెక్స్ట్ మూవ్ బి ఓకే మనకు c6 లో ప్లేస్ చేసుకున్నారు కదా నైట్ ని. సో ఇక్కడ మనకైతే బ్లండర్ అవుతుంది ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ఒకవేళ మనకు సపోర్ట్ ఉన్నా కానీ ఫర్దర్ మనకు డిసడ్వాంటేజ్ ఎందుకు అవుతుంది? ఈ స్క్వేర్ మనకు ఈ లైట్ కలర్ స్క్వేర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది కదా, నెక్స్ట్ బిషప్ ఉంది కాబట్టి. సో క్వీన్ క్యాప్చర్ చేసుకున్నారు, రుక్ తోని క్యాప్చర్ చేసుకున్నారు c6 లో ఉన్న మెటీరియల్ ని. అండ్ దెన్ b క్రాస్ f6 సారీ బిషప్ క్రాస్ f6. సో ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు వైట్ మూవ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ మూవ్ కదా చేయాల్సింది. సేమ్ కైండ్ ఆఫ్ మూవ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి.
daddy. Yeah, same move. ఇక్కడ చూడండి, in this crazy position where the three of the black pieces are the hanging. ఇక్కడ బ్లాక్ కలర్ త్రీ హ్యాంగింగ్ అయిన 3 పీసెస్ ఏంటి? 3 పీసెస్ హ్యాంగింగ్ అయి ఉన్నాయి, అంటే సపోర్ట్ లేకుండా ఉన్నాయి. ఇక్కడున్న నైట్, అవునా? నైట్ సపోర్ట్ లేకుండా ఉంది కదా. Yes, sir. అండ్ అలాగే బిహైండ్ లో ఉన్న రుక్. సెకండ్ వేరియేషన్ కాకుండా ఎందుకు అలా చదువుతున్నామా సార్? అంటే లైక్ ఆ సిచ్యువేషన్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలని, అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఈ సిచ్యువేషన్ లో, లైక్ రియల్ గా గేమ్ ఆడిన వాళ్ళు ఎలా బిహేవ్ చేశారని నేర్చుకుంటారు. ఓకే, అండ్ ఇన్ దిస్ క్రేజీ పొజిషన్ వేర్ ద 3 of the black pieces are hanging, Nakamura finds a way to create a forceful attack. ఇక్కడ ఫోర్స్ఫుల్ అటాక్ ని ప్రిపేర్ చేశారు ఇంకా అటాక్ చేసుకోవడానికి. సో క్వీన్ ఏదైతే ఉందో F2 లో మెటీరియల్ క్యాప్చర్ చేసి చెక్ డెలివర్ చేసింది. సో కంప్లీట్ గా సాక్రిఫైస్, అవునా? ఇక్కడ బ్లాక్ కలర్ దగ్గర ఉన్న మెటీరియల్స్ అనేవి హ్యాంగ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ ఒక బ్రిలియంట్ సాక్రిఫైస్ ని చేసి కింగ్ ని బయటకు తీసుకొస్తున్నారు ఇక్కడ. Yes, sir. యా, క్వీన్ క్రాస్ F2 అంటే తనని ఆ పాన్ చైన్ నుండి బయటికి తెచ్చాడని. అవునండి. తను క్వీన్ లేకపోయినా కానీ తనకి మెటీరియల్స్ ఉన్నాయి. యా, గుడ్ ఈవినింగ్. సో మనకు క్వీన్ లేకపోయినా చెక్ మీ డెలివర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే మీరు క్వీన్ ని సాక్రిఫైస్ చేసుకోవచ్చు, కింగ్ ని బయటికి తీసుకోవడానికి, ఆపోనెంట్ కింగ్ ని బయటికి ట్రాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఇక్కడ క్వీన్ అనేది F2 లోకి వచ్చిన తర్వాత దాన్ని అసలు బిహైండ్ రీజన్ ఏంటంటే డ్రాగింగ్ ద వైట్ కలర్ కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పౌండ్ చైన్. ఇక్కడ ఈ పౌండ్ చైన్ ఏదైతే ఉందో లైక్ ప్రిపేర్ అయింది బేసిక్ గా ప్రీవియస్ ఈ మూవ్ దగ్గర. ఈ పౌండ్ చైన్ బిహైండ్ మనకు కింగ్ అనేది సెటిల్ అయి ఉంది కదా, ఆ కింగ్ ని బయటికి డ్రాక్ చేసుకోవడానికి ఇక్కడ క్వీన్ ని సాక్రిఫైస్ చేశారు. ఓకే, పర్లేదు. అంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్. ఓకే, పర్లేదు, సార్ మీరు ట్రాకింగ్ చేస్తున్నారా సార్? నేను చూస్తాను. అండ్ దెన్ బ్లాక్ విల్ హ్యావ్ ద ఇనఫ్ మెటీరియల్స్. సార్ అది ఒకసారి నేను కంప్యూటర్ అని వచ్చింది సార్, అది క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేస్తాను నేను. ఓకే సార్. యా, సార్ ఫ్యాన్సీ గేమ్స్ డిస్కస్ చేసుకున్నాం ఫ్రైడే రోజు. అండ్ బ్లాక్ విల్ హ్యావ్ ద ఇనఫ్ మెటీరియల్ టు మేట్ ఈవెన్ ద వితౌట్ హిస్ క్వీన్. క్వీన్ లేకుండా చెక్ మెటీరియల్ చేసుకోవడానికి సఫిషియెంట్ గా మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ క్రాన్సిన్ later admitted that he saw this possibility immediately after he took on F6. It was already too late by then. ఇక్కడ F6 లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ప్లే చేసిన తర్వాత కూడా ఇక్కడ బ్లాక్ కి వన్స్ ఒకసారి క్వీన్ సాక్రిఫైస్ చేసుకుంటే గేమ్ అనేది వాళ్ళకి షిఫ్ట్ అవుతుందని రియలైజ్ అయ్యాడు, కానీ అప్పటికి టైం అయిపోయింది. అండ్ దెన్ ఇట్ ఇస్ ఫోర్స్డ్ మూవ్ టు క్యాప్చర్ అండ్ దెన్ బిషప్ C5 చెక్. బిషప్ ఓనా C5 చెక్. యా, కింగ్ మళ్ళీ బిహైండ్ వచ్చింది అనుకోండి, ఇంకా మేటింగ్ ప్యాటర్న్స్ అని ఇంక ఈజీ అయిపోతాయి. ఇదంతా సెకండ్ వేరియేషన్ సార్. లేదండి, ఫస్ట్ వేరియేషన్ మనకు హైలైట్ అయ్యేది థిక్ గా ఉంది, ఫస్ట్ వేరియేషన్. సో ఇప్పుడు ఒకవేళ కింగ్ అనేది ఇలా F3 లో మూవ్ అయితే ఈ ఫస్ట్ వేరియేషన్ లో డిస్కస్ చేసుకుంటాం. అదే ఆఫ్టర్ ద కింగ్ F1 ద విన్నింగ్ మూవ్
సో కింగ్ F1 లోకి మూవ్ అయింది అనుకోండి ఇలాగా. అండ్ దెన్ C3 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలో చేసుకుంటారు. ఓపెన్ చెక్. ఇలాగా బిహైండ్ లో మనకు లాంగ్ రేంజ్ పీస్ ఉన్నప్పుడు ఇలాగ ఒక మెటీరియల్ అటాక్ చేసుకోవచ్చు అండ్ అలాగే చెక్ ని కూడా థ్రెటన్ కూడా చేయొచ్చు ఇలాగ. అండ్ నాట్ ఓన్లీ ద రుక్ క్రాస్ F6 చెక్, రుక్ ని క్రాస్ చేసుకొని లైక్ సారీ దిస్ ఇస్ ద వన్. రుక్ అనేది F6 లో ఉన్న చేసుకోవచ్చు కదా సార్. చేసుకోవచ్చు. ఇప్పుడు C6 లో ప్లే C3 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలో చేశారు ఓపెన్ చెక్. ఇలా కాకుండా ఇలా రుక్ తోని బిషప్ ని క్యాప్చర్ చేసి కూడా చెక్ డెలో చేయొచ్చు బికాస్ బిషప్ అనేది హ్యాంగ్ అవుతుంది ఇక్కడ సపోర్ట్ లేదు కాబట్టి. సార్ మేట్ అయ్యిద్ది అనుకుంటాను సార్. సో ఇలాగ రుక్ తోని F6 లో ఉన్న మెటీరియల్ క్యాప్చర్ చేసి కూడా చెక్ డెలో చేయొచ్చు. అండ్ దాని బిషప్ అనేది బ్లాక్ చేసుకుంటుంది. ఇప్పుడు బిషప్ F3 అండ్ దెన్ C3 చెక్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఈ బిషప్ ని పిన్ చేశారు అండ్ ఇక్కడ వైపు నుంచి ఓపెన్ అటాక్ అండ్ దెన్ కింగ్ మూవ్ టు G2 like a forced move to G2. And remember the principle of involving many pieces in the attack as you can. మనకు డిఫ్లెక్షన్ చేసేటప్పుడైనా కానీ ఓవర్లోడ్ చేసేటప్పుడైనా కానీ వన్స్ ఒక మెటీరియల్ అనేది మనకు హ్యాంగ్ అయినప్పుడు లైక్ ఒక మెటీరియల్ అనేది పిన్ అయినప్పుడైనా కానీ డిఫ్లెక్ట్ చేసేటప్పుడైనా కానీ ప్రెషర్ పెడతాం కదా మెటీరియల్ మీద ఎక్కువ మెటీరియల్స్ ని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ. సేమ్ థింగ్ ఇక్కడ అదే ప్రిపేర్ చేశారు. అండ్ ఇక్కడ 24th మన E2 సార్ ఇప్పుడు మనం విన్నింగ్ ఆప్షన్ ఉంది సార్ మనకి. యా ఇలా C2 లో ప్లే చేసుకున్న తర్వాత మీరు ఒక కింగ్ ని G2 లో మూవ్ చేసుకోవచ్చు. సేవ్ G2 లో మూవ్ చేసుకోవచ్చు. సార్ అర్థం కాలేదమ్మా. కింగ్ అని సేవ్ చేసుకొని సార్. ఓకే ఇలా కాకుండా C3 కాకుండా సారీ ఒకసారి పెట్టండి ప్లీజ్. ఒక్క నిమిషం అమ్మా, ఇది ఒకసారి కంప్లీట్ చేసేద్దాం. అండ్ ఇలాగా రుక్ని E2 లో ఓకే రుక్ని E2 లో ప్లేస్ చేసుకున్న తర్వాత కూడా మనం చెక్ ని బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ C2 లోకి వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు మనకు 2 మెటీరియల్స్ ని ఇప్పుడు థ్రెటన్ చేస్తుంది. ఏదైనా ఒక మెటీరియల్ మనం అక్కడ నుంచి ఎలిమినేట్ చేయాలి. ఒకవేళ క్వీన్ అనేది ఫర్దర్ గా వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు రుక్ ని థ్రెటన్ చేసుకుంటుంది కదా. అండ్ ఇక్కడ డిఫ్లెక్షన్ అయింది. ఏదైనా ఒక మెటీరియల్ ఈ రుక్ ని సపోర్ట్ చేయాలా ఈ క్వీన్, లేకుంటే ఈ పౌన్ ని క్యాప్చర్ చేసుకోవాలా. డిఫ్లెక్షన్ ఇటువైపు అయింది, ఇటువైపు ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ఫైండ్ అవుట్ చేశారు, దాన్ని డిఫ్లెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు. అండ్ దెన్ ఒకవేళ క్వీన్ అనేది C2 లో మెటీరియల్ క్యాప్చర్ చేసింది అనుకోండి, ఇలాగా E2 లో ఉన్న క్వీన్ రుక్ ని క్యాప్చర్ చేసుకొని చెక్ డెలో చేసుకుంటాం. కింగ్ ఎలాగో క్యాప్చర్ చేయలేదు కాబట్టి ఇటువైపు మనకు G2 లో అయినా ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే E1 లోనైనా రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే E1 లోకి వస్తుందో మళ్ళీ ఓపెన్ చెక్ అవుతుంది కదా. బిషప్ ని ఇలా D3 లో ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి లైక్ మనకు డిస్కవర్ అటాక్ చేసుకునేది ఇది అసలు మెయిన్ ప్రాసెస్. ఇక్కడ కింగ్ ని అటాక్ చేసుకుంటున్నారు అండ్ దాని క్వీన్ ని సింగిల్ మూవ్ డిస్కవర్ అటాక్, డిస్కవర్ చెక్ అనొచ్చు మనం. అండ్ బ్లాక్ నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఉంది కదా. సెకండ్ వేరియేషన్ అసలు అర్థం కాలేదు. ఓకే సో ఇక్కడ వన్స్ ఒకసారి కింగ్ అనేది G2 లో మూవ్ అవ్వకుండా రుక్ ని బ్లాక్ చేశారు అనుకోండి, నెక్స్ట్ మూవ్ లో మనం పౌన్ అడ్వాన్స్ చేసుకుంటాం. లైక్ ఎక్కువ ఈ యొక్క క్వీన్ అనేది ఓవర్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం ఓవర్లోడ్ మెటీరియల్ ని. డిఫ్లెక్ట్ చేయాలి, డిఫ్లెక్ట్ చేసే ప్రాసెస్ లో క్యాప్చర్ చేసుకుంటుంది. సో మనం ఈ రుక్ ని అటాక్ చేసుకోవచ్చు. చేసుకున్నాం. అందులో ఒకవేళ కింగ్ అనేది E1 లోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు డిస్కవర్ అటాక్ ని చేయొచ్చు. ఇలాగా డిస్కవర్ చెక్. సార్ చెప్పండి డిస్కవర్ బ్లాక్ చేసేది సార్. ఎలాగా D1 అలాగ పెడితే అప్పుడు నైట్ సపోర్ట్, అప్పుడు క్వీన్ కి సపోర్ట్ వచ్చింది కదా. నైట్ ఓనా
నైట్ అన కాదు KD1 పెడితే కింగ్ D1. ఓకే, D1 లో ప్లే చేసుకుంటే సపోర్ట్ వస్తుంది, కానీ క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు కదా మనం. అల్టిమేట్ గా క్వీన్ గెయిన్ చేసుకుంటాం కదా. సో అది డిస్కవర్ అటాక్ లో ఇది మనకు అడ్వాంటేజ్. అందరు బ్లాక్ విన్స్ back the queen as well as at least a whole rook as a compensation. ఇక్కడ rook ని సాక్రిఫైస్ చేశారు కాబట్టి దాని కంపెన్సేషన్ గా ఇక్కడ క్వీన్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నారు. లైక్ ఇలాగా బ్లాక్ కి అడ్వాంటేజ్ ని గెయిన్ చేసుకుంటారు ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే కింగ్ అనేది E2 లో మూవ్ లైక్ G2 లో మూవ్ చేసుకోకుండా రుక్ ని బ్లాక్ చేసుకుంటాయి. ఓకేనా? సో ఇలా కాకుండా ఇలా కింగ్ ని ఇలా చెక్ డ్రైవ్ చేసినప్పుడు కింగ్ ని F3 లో మూవ్ చేసుకోకుండా బిషప్ ని ఇలాగా D4 లో ప్లేస్ చేసుకుని కూడా బ్లాక్ చేసుకోవచ్చు. అవునా? కానీ ఇలా బ్లాక్ చేసుకున్నారు ఓకే, ఈ పర్టికులర్ గా ఈ మూవ్మెంట్ దగ్గర. కానీ మీరు బ్లాక్ చేసిన మెటీరియల్ కి సపోర్ట్ ఉందా? సపోర్ట్ లేని మెటీరియల్ ని మీరు బ్లాక్ చేసుకోవడానికి తీసుకొచ్చినా మళ్ళీ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటారు కదా. లైక్ బి క్రాస్ D4 లైక్ ఇక్కడ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మీరు. అండ్ దెన్ కింగ్ ఆన్ F3. ఇప్పుడు కింగ్ అనేది F3 కి మూవ్ అయింది. అండ్ దెన్ రుక్ అనేది ఇలాగ F6 లో మూవ్ చేసి మళ్ళీ చెక్. అండ్ దెన్ కింగ్ ఆన్ G4, knight E5 check, and leads to a similar position in the game, with the sole difference that the bishop on a D4 instead of C5, which is not important. సో మనం ప్రీవియస్ గా ఫస్ట్ గేమ్ చూసుకున్నప్పుడు కూడా లైక్ ఇలాగే కింగ్ F3 నుంచి అర్థం కాలేదు సార్. కింగ్ ఆన్ F3. ఇప్పుడు బ్లాక్ కలర్ కింగ్ వైట్ కలర్ కింగ్ అనేది మనకు బేసిక్ అయితే F1 లో ఉంది. సో అక్కడ నుంచి మనం ఎలా డ్రాగ్ చేసాం, ఇలా చెక్ డెలివర్ చేసి. సో ఇక్కడ మనకు బిషప్ ని ఇలా బ్లాక్ చేశారు అనుకోండి, అంటే మనం మామూలుగా బేసిక్ ఇంత ముందు ఇలా చెక్ డెలివర్ చేసాం. చెక్ డెలివర్ చేసినప్పుడు బిషప్ తో బ్లాక్ చేశారు అనుకోండి, మళ్ళీ మనం అటాక్ చేసుకుంటాం, ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి. అటాక్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటాం, సేఫర్ స్పీర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ రుక్ ని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ G4, అండ్ దెన్ నైట్ ని E5 లో ప్లే చేసుకొని మళ్ళీ చెక్. సో ఇక్కడ ఏమైందంటే సో మనం కంప్లీట్ గా డ్రాక్ చేసాం ఆపరెంట్ కింగ్ ని. సో ఇలాగా మనం ఆపరెంట్ కింగ్డమ్ నుంచి మన కింగ్డమ్ లోకి లైక్ అలా డికోయ్ అంటే ఒక బ్యాడ్ స్క్వేర్ లో ఆపరెంట్ మెటీరియల్ ని ఫోర్స్ చేస్తున్నాం మనం రావడానికి. మోస్ట్లీ కింగ్ నే వాడతారు సార్ డికాయ్ కి. అలా ఏం లేదు, అంటే మన కింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ గా కింగ్ మీద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ అయితే క్వీన్ మీద ట్రాప్ చేయొచ్చు మనం, మన ప్రియారిటీ. అండ్ దెన్ లైక్ ఇలాగా మనకు మూవ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. లైక్ ఇక్కడ బ్లాక్ కి అడ్వాంటేజ్ అయింది కదా. సో ఒకవేళ ఫస్ట్ కింగ్ కి లైక్ చెక్ డెలివర్ చేసినప్పుడు కింగ్ సింపుల్ గా F3 లో మూవ్ అయింది అనుకోండి, ఇంత మెటీరియల్ అవ్వదు కదా. మన ఇంత ఉంది మనం సెకండ్ వేరియేషన్ లో చూసుకున్నట్టు. సో సెకండ్ వేరియేషన్ లో జరిగిందంతా కూడా మనకు మెటీరియల్ లాస్ అవడానికి మనకు ఛాన్సెస్ ఉండింది వైట్ కి. సో ఇప్పుడు కింగ్ అనేది సింపుల్ గా F3 లో మూవ్ అయింది అనుకోండి, చెప్పండి. అదే మీరు ఇందాక మేడ్ ఇన్ 2 ఇచ్చారు కదా సార్, ఎన్ని చేయాలి? ఈ రోజు కూడా ఇంకా పంపిస్తాను మీకు పజిల్స్. కంప్లీట్ ఎన్ని చేయాలో చెప్తే చేస్తాను సార్. అంతే, మీకు క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు కల్లా మీరు పంపించేయాలి ఆ స్టడీలో క్రియేట్ చేసి. ఈ రోజు కూడా 6 పంపించేస్తాను. స్టడీ క్రియేట్ చేయాలంటారా సార్ మీరు? ఏది ఓన్లీ ఆ పజిల్స్ కి మాత్రమే. నేను మా ఓన్ గా క్రియేట్ చేస్తాను సార్ బాగా. లేదు, మీకు ఉన్న పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేయండి, మెల్లిమెల్లిగా ఇంకా అది హార్డ్ అవుతుంది. సార్ ఇప్పుడు మీరేదో చెప్తున్నారు, మళ్ళీ చెప్తారా? ఇది ఇప్పుడు మన గేమ్ లో కంటిన్యూ అవుతున్నాం కదా. ఇప్పుడు అఖిలేష్ మాట్లాడారు కదా. ఆహా, అంటే ఏదైతే పజల్స్ ఇచ్చాను కదా మీకు లాస్ట్ క్లాస్ అప్పుడు, సో అవి ఓన్ గా క్రియేట్ చేశారంట. సో ఓన్ గా అవసరం లేదు, ఇప్పుడు మీకు ఏదైతే షేర్ చేశానో ఆ సేమ్ ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి స్టడీ క్రియేట్ చేసుకోండి, స్టడీ ప్రిపేర్ చేసుకోండి. నేను చాలా విషయాలు స్టడీ కూడా చేశాను సార్. యా,
సో ఇప్పుడు మీరు ఓన్లీ ఇప్పుడు మీకు వైట్ మాత్రమే ఇస్తారు కాబట్టి మీరు చెక్మేట్ ఎలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ స్టేల్మేట్ అయితే చెక్మేట్ కోసం ట్రై చేయండి అక్కడ. సో అలాగే అంతా మీకు చెక్ పెట్టి కొంచెం ఈజీ పద్ధతి ఇచ్చాను సార్. 13 కూడా ఈజీగా ఇచ్చా, కొంచెం ఈజీగా ట్రై చేశాను. అందరు ఈ రోజు కూడా పంపిస్తాను. మెల్లిమెల్లిగా ఆ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీకు మేటిన్ 2 కానీ మేటిన్ 3 కూడా మీరు చేసుకోవచ్చు. స్టేల్మేట్ అవ్వకుండా గేమ్ అనేది కంటిన్యూ చేసుకోండి అందులో. దాన్ని క్రియేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు మేటిన్ 3 కూడా వచ్చింది సార్. నేను మేటిన్ 2 వరకే తీసుకున్నా. మేటిన్ మనకు మూవ్స్ చేయొచ్చు, అంటే ఆ మెటీరియల్స్ ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మూవ్స్ ని స్టేల్మేట్ అవ్వకుండా. ఓకేనా? ఓకే సార్. యా, లైక్ ఇప్పుడు కింగ్ అనేది సింపుల్ గా F3 లో మూవ్ అయింది అనుకోండి, లైక్ ఇంత మెటీరియల్ లాస్ అనేది జరిగేది యాక్చువల్ కాదు. వేరియేషన్ సార్. అవును, లైక్ ఒరిజినల్ వర్షన్. సో రుక్ ని మనం F6 లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటూ మళ్ళీ చెక్ డెలివర్ చేసుకోవచ్చు. కింగ్ మళ్ళీ G3 లోకి మూవ్ అయింది. ఎక్స్పెక్టెడ్ మూవ్ సార్. సింపుల్ గా ఇంతకుముందు మనం ఏదైతే చేసామో అక్కడ మెటీరియల్ లాస్ అయిన తర్వాత కింగ్ అనేది G3 లోకి మూవ్ అయింది. ఇప్పుడు మెటీరియల్ లాస్ అవ్వకుండానే G3 లోకి మూవ్ అయింది. అంటే మెటీరియల్ అనేది ఇంకా స్టిల్ ఇంకా ఉంది. అందరు మీరు ఇక్కడ చూసుకుంటే ఓకే, రుక్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చెక్ డెలివర్ చేసి. ఒకవేళ ఫోర్స్ మూవ్ వైట్ చేయకపోతే బ్లాక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్, బ్లాక్ ఒకవేళ ఫోర్స్ మూవ్ క్రియేట్ చేయకపోతే వైట్ క్యాప్చర్ చేసుకుంటుంది, ఇలాగా చేసి చెక్ డెలివర్ చేసుకుంటుంది. నైట్ ఒక సార్ మెటీరియల్ ఆ నైట్ నైట్ లేకపోతే నైట్ బిషప్ లేకపోతే చెక్ మేట్ సార్. అవును, బ్యాక్ ర్యాంక్ మేట్ అవుతుంది. హియర్ సార్ ఒక తర్వాత ఒకటి క్యాప్చర్ చేద్దాం సార్. నైట్ తర్వాత బిషప్, బిషప్ తర్వాత నైట్ అట్లా. సో ఒక్కసారి చూడండి బోర్డు. బిషప్ అన్నదే కదా సార్. ఇప్పుడు కింగ్ ని G4 లో మూవ్ అయిన తర్వాత సార్ ఇప్పుడు మనకు ఒక నైస్ ఆప్షన్ వచ్చింది సార్. ఒక చెప్పండి. స్టెప్ ఏంటి సార్ బ్లాక్? ఓకే, మీరు వైట్ మాత్రం ప్రిపేర్ చేయండి ఒకసారి. చెప్పండి. నెక్స్ట్ వైట్ స్టెప్ మనము n అని 4 పెట్టచ్చు సార్. ఎస్ సార్. ఎస్ సార్, ఫోర్త్ సార్. చేయొచ్చు, బాగుంది. మంచి మూవే. బిషప్ ని ప్లస్ రుక్ ని. వేరియేషన్ వింటారా ప్లీజ్? చెప్పండి. ఇప్పుడు బ్లాక్ రాండమ్ అయ్యింది సార్. ఓకే, బిషప్ అన్న B7. ఓకే సార్. n అనే E4 సార్. ఓకే, అప్పుడు రుక్ రుక్ మళ్ళీ ఎస్కేప్ అయ్యింది సార్. రుక్ ఓకే, అని రుక్ అని C6. రుక్ అన్న C6. ఆ రుక్ కాదు సార్. ఓకే 6 ర్యాంక్. ఓకే, C6, రుక్ అన్న C6. ఇక్కడ మరి బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కదా. బిషప్ ని క్యాప్చర్ చేస్తాం సార్. లేదు, మనం వెళ్ళాలి, ఇక్కడికైనా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడికైనా వెళ్ళాము, ఇక్కడ మాత్రమే వెళ్తారు మీరు ఇంకా. సార్ ఓకే సార్. అక్కడికి రైట్ కంట్రోల్ సార్ ఆ రుక్ ని సార్. అక్కడికి రుక్ కంట్రోల్ ఒకసారి. రుక్ ని అటాక్ చేయండి సార్. సార్ ఉంటే చెక్ పెడతారు సార్. G6 పెట్టి చెక్ పెడతారు మెయిన్ గా. నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. స్టెప్స్ చేస్తారా? సరే ఒక్క నిమిషం ఉండండి, ఇది అయిపోతుంది, గేమ్ అయిపోతుంది. దగ్గర ఉన్నాం. అర్థం కాలేదు సార్ పాయింట్స్ అవ్వకుండా డైరెక్షన్ సార్. యాక్చువల్ వేరియేషన్, ఫస్ట్ వేరియేషన్ ఒకసారి డిస్కస్ చేద్దాం అదొకటి. సో ఇక్కడ ఈ మూవ్ దగ్గర both the queen, black has only a bishop and 2 pawns. ఇక్కడ బ్లాక్ దగ్గర ఒక 2 pawns అండ్ అలాగే ఒక బిషప్ ఉంది, ఏదైతే ఈ క్వీన్ ని ట్రాప్ చేసుకోవడానికి. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఫర్దర్ గా. బట్ హిస్ అటాక్ ఈస్ అన్స్టాపబుల్. ఇప్పుడు క్వీన్ అటాక్ చేసుకోవడానికి ఒక 2 pawns అండ్ అలాగే ఒక బిషప్ మాత్రం ఉన్నా కానీ అటాక్స్ అనేవి ఈజీగా అవుతాయి బ్లాక్ కలర్ సైడ్ నుంచి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ when dragging a king in a front of his pawn chain is to make sure that it cannot be securely protected by any of his pieces. ఇప్పుడు మనం ఎప్పుడైతే డికాయ్ చేసుకుంటున్నామో అప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలి ఆపోనెంట్ కింగ్ అలాగా ఆపోనెంట్ యొక్క మెటీరియల్స్ చుట్టూ ఎక్కడ కూడా స్టక్ అయిపోకుండా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఆపోనెంట్ కింగ్ యొక్క మెటీరియల్ లోపల దాక్కుంటాడు కదా. సో ఆ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంకా లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సార్ చెప్పండి.
బ్లాక్ కి ఇది చెక్మేట్ వచ్చేసింది సార్ నాకు. ఓకే. బ్లాక్ కింగ్ D4 ఉంది కదా సార్. నైట్ ఆన్ E5 చెక్. 6 సార్. సో నైట్ ఆన్ E5 చెక్. సో ఇలా E5 లో ప్లేస్ చేసుకొని చెక్ లో చేసుకుంటారు, మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇంపార్టెంట్ మూవ్ హ్యాడ్ టు బి ఫోర్సీన్ ఇన్ అడ్వాన్స్, అంటే ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మీరు. అండ్ అటాక్ మస్ట్ బి కండక్టెడ్ విత్ టెంపో అంటే మనకు ఒక మొమెంటం రావడం. ఇంతసేపు మనకు చెక్ లో చేసుకుంటూ ఒక మొమెంటం ఏదైతే గెయిన్ చేసుకున్నామో అదే మూమెంట్ ని ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాం ఇక్కడ ఈ అటాక్ తోని. ప్రిఫరబుల్లీ విత్ ద చెక్స్ యాజ్ దే ఆర్ సో ఫోర్సింగ్. దిస్ మూవ్ ఆల్సో ఓపెన్స్ అన్ ఇంపార్టెంట్ డయాగ్నల్ ఫర్ ద లైట్ అండ్ స్క్వేర్ బిషప్. ఈ కైండ్ ఆఫ్ నైట్ ని మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైట్ అండ్ కలర్ స్పేస్ అనేవి ఇప్పుడు బిషప్ కి ఓపెన్ అయిపోయింది. లైక్ ఇలాగా మీరు అటాక్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇంతవరకు ఓన్లీ ఈ యొక్క స్క్వేర్ మాత్రమే మనకు అవైలబుల్ గా ఉంది బ్లాక్ కలర్ బిషప్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ దట్ టు మనకు G2 లో ఉన్న వైట్ కలర్ బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఛాన్స్ లేదు రావడానికి. ఇప్పుడు మనకు C8 లో ఉన్న స్క్వేర్ మనకు అవైలబుల్ గా ఉంది బికాస్ ఆఫ్ ద నైట్ ని మూవ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ద లీస్ట్ పీస్ టు జాయిన్ ద హంట్. ఇక్కడ బిషప్ కూడా ఇప్పుడు హంటింగ్ లో జాయిన్ అయిపోయింది. అండ్ దెన్ కింగ్ మూవ్ టు G5 లైక్ దిస్ వన్. లైక్ ఒరిజినల్ వర్షన్ లో G5 లో, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బిషప్ ఆన్ E3 చెక్. ఇటువైపు మీరు ఏదైతే 2 స్క్వేర్స్ లో ప్లే చేసుకుంటే ఫర్దర్ గా ఇంకా అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ ఇలా G5 లో మూవ్ చేసుకున్నారు కింగ్ అనేది. అది ఒకసారి చూద్దాం. వన్స్ కింగ్ మూవ్ టు G5 ఇంకా బేట్ ఒకసారి ఫస్ట్ మూవ్ అనేది ఏదైతే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ ఆల్రెడీ ఇక్కడ నుంచి మీకు ఈజీ అయిపోయింది గేమ్, ఎందుకంటే కింగ్ అనేది ఆఫ్టర్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు రుక్ అనేది G6 లోకి వచ్చి మళ్ళీ చెడ్డలో చేసుకుంటుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ దెన్ కింగ్ మూవ్స్ టు H. గేమ్ ఎక్స్టెండ్ చేస్తున్నా సార్. H5 అండ్ దెన్ సింప్లీ H6 మూవ్ చేసుకుంటాం. అర్థమైంది సార్ ఎందుకు మూవ్ చేశారు. ఎందుకు నెక్స్ట్ G5 లో చెక్ పెట్టడానికి. H6 లో మూవ్ అయ్యి సార్ ఈ స్క్వేర్ కంట్రోల్ 2 స్క్వేర్స్ కంట్రోల్ కదా, కాబట్టి ఇలాగ F6 లో మూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ రుక్ క్రాస్ E5 నైట్ ని రిమూవ్ చేసుకుంటేనే కొంచెం గేమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అలా క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ దెన్ రుక్ క్రాస్ E5 చెక్. అండ్ దెన్ కింగ్ మూవ్ టు H4 అండ్ దెన్ బిషప్ ఆన్ C8. బిషప్ అనేది C8 లో మూవ్ అయిపోయింది. ఫర్దర్ గా ఈ డార్క్ అండ్ లైట్ కలర్ స్క్రిప్ట్ కంట్రోల్ చేసుకోవడానికి సార్ వన్ స్టెప్ చెక్మేట్. ఈ మూవ్ దగ్గర ఆపరేటర్ రిజెక్ట్ చేశారు. ఇట్ ఈస్ మేట్ ఇన్ 6 మోర్ మూవ్స్. ఇక్కడ ఫోర్స్ మూవ్ క్రియేట్ చేసుకుంటాం లైక్ బిషప్ మన D5 చెక్. బిషప్ and then rook cross D5 and the next move is G4 and the rook D3. Rook on D3 like this one and queen on F3 and then rook cross F3. ఇలా F3 ఎందుకు మూవ్ చేసుకున్నారు? నెక్స్ట్ ఇటువైపు చెక్ డెలో చేసుకుంటారు కాబట్టి ఆ చెక్ నుంచి ఈ యొక్క నైట్ సపోర్ట్ ఉంది అని కావాల్సుకొని పెట్టారు. అండ్ దెన్ రుక్ క్రాస్ F3 అండ్ దెన్ నైట్ క్రాస్ F3 అండ్ దెన్ రుక్ G4 చెక్. రుక్ క్రాస్ G4 చెక్ ఎందుకంటే బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ దెన్ కింగ్ ఆన్ H5 హియర్. వన్స్ కింగ్ అనేది H5 లో మూవ్ అయింది అనుకోండి, G6 లో ప్లే చేసుకుని చెక్ డెలో చేసుకుంటాం. అండ్ దెన్ H6 లో మూవ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకేంటి బిషప్ అన్న
F8 హ్యాష్ ట్యాగ్. సో ఇలాగ మనకు కూడా ఉంది సార్. చెప్పండి. సార్ బిషప్ ని వెనక్కి పెట్టాను సార్. ఓకే. అవ్వదు సార్. అప్పుడు ఫోర్స్డ్ మూవ్ అయింది. నైట్ సపోర్ట్ ఉంది. సో నైట్ ని ఎలిమినేట్ చేశారనుకోండి, ఆ మూవ్ ని ప్రిపేర్ చేయొచ్చు మీరు. ఇప్పుడు బిషప్ అనే B7 పెట్టాను సార్. బిషప్ అన్న B7. కంట్రోల్ చేస్తున్నా. ఓకే ఓకే, ఈ నైట్ ని ఎలిమినేట్ చేసుకోవడానికి ఫోర్స్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఓవర్లోడ్ మెటీరియల్ ఇది, అంతేనా? సో డిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తాను? ఈ నైట్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి, లేకపోతే నైట్ కి ఏదైనా మెటీరియల్ ఎక్స్ట్రాగా సపోర్ట్ తీసుకుంటాం. ఒకవేళ ఇలాగా సపోర్ట్ తీసుకొచ్చినా కానీ క్యాప్చర్ చేసుకుని నెక్స్ట్ మూవ్ లో మెయిన్ డెలివర్ చేసుకుంటాం. ఎందుకంటే నాకు H4 స్క్వేర్ కంట్రోల్ చేయట్లేదు కాబట్టి రుక్. సార్ ఇది నైట్ కాల్ కదా సార్. అందుకని ఇలాగ చెక్ డెలివర్ చేసుకుంటాం. ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ని అక్కడ నుంచి పంపించేసి ఎలాగైనా. సార్ ఇలా చెప్పండి. సార్ ఇప్పుడు మీరు కొంచెం ఎక్కడ మూవ్ చెప్పండి నోటేషన్. 15th మూవ్ సార్, సెకండ్ వేరియేషన్ లో. ఓకే, 15th మూవ్. యా, బిషప్ ఆన్ F8 హ్యాష్ ట్యాగ్. యా ఇప్పుడు ఇంక ఇదే ఉంది. లైక్ దీన్ని డిఫ్లెక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అదే సార్, అదే బ్లండర్ చేశారు సార్ F1 పెట్టి. సో ఇలాగ ఆపరెంట్ కింగ్డమ్ లో ఉన్న కింగ్ ని ఇలాగ డ్రాగ్ చేయాలనుకుంటే మనం ఫోర్స్ మూవ్ చేసుకోవాలి. ఆ ఫోర్స్ మూవ్ కూడా ఎలా ఉండాలంటే ఆపరెంట్ యొక్క కింగ్ అనేది తన ఫ్రెండ్లీ మెటీరియల్ బిహైండ్ ఇలాగా రిస్ట్రిక్ట్ చేసుకోకుండా సార్ ఫ్రీగా మనం అటాక్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పాత్ అనేది. సార్ ఇందా బిషప్ B7 కూడా అక్కర్లేదు సార్ చెక్ పెట్టడానికి, ఓకే పెట్టేయచ్చు. ఓకే, బిషప్ ని B7 ప్లేస్ చేసుకోకుండా డైరెక్ట్ గా చేయొచ్చు. ఒకవేళ నైట్ అనేది మనకి ఎలిమినేట్ చేయాలనుకుంటే, సో డైరెక్ట్ గా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎస్కేపింగ్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒక్కటి సరిపోతుంది మనకి. అదే సార్. దట్స్ గుడ్. అండ్ ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది.